ఇక నిజామాబాద్ లో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తుతుండటంతో ప్రాజెక్టు ఆయకట్టు కింద మంజీరా నది పరివాహక ప్రాంత గ్రామ ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నిన్న రాత్రి నిజాం సాగర్ మండలం గోర్గల్ గ్రామస్తులను సొసైటీ ఫంక్షన్ హాల్లో తాత్కాలిక పునరావాసం కల్పించగా మరికొందరిని సిర్పూర్ గ్రామస్తులలో కొందరు బంధువుల ఇళ్లలోకి వెళ్లగా 50 కుటుంబాలకు డోంగ్లీ ప్రభుత్వ పాఠశాలలో భద్రత ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వృద్ధులకు, పిల్లలకు, మహిళలకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని అంటున్నారు. పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు, వైద్య సేవలు, వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉంటామన్నారు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాలు ప్రమాదకర స్థాయిలో కురుస్తున్నాయి. దీంతో మిడ్మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు 62,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే అవుట్ఫ్లో 32,000 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు రంగనాయక సాగర్ వైపు 3 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో మిడ్మానేరులో 18 గేట్లు ఎత్తివేశారు. లోయర్ మానేర్ ప్రాజెక్టు వైపు మానేరు పరుగులు పెడుతోంది.